మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 8వ తరగతి నుంచి చాలా ముఖ్యమైనటువంటి చరిత్రలో అన్ని పాఠ్యాంశాల నుండి చరిత్రలో జరిగిన సంఘటనలు అన్నింటినీ కూడా ఒక దగ్గర నోట్ చేసుకొని ఆ డేట్లన్నింటినీ కూడా సంవత్సరాలన్నింటినీ కూడా ఒక అసెండింగ్ ఆర్డర్లో అమర్చి ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది అని భావించి ఈ యొక్క పీడిఎఫ్ తయారు చేయడానికి నాకు చాలా రోజులు పట్టిందండి. వాటన్నిటిని కూడా నోట్ చేసుకొని ఒక పక్కన రాసుకొని ప్రతి పాఠ్యాంశం నుండి వాటన్నిటిని కూడా అసెండింగ్ ఆర్డర్లో అమర్చి ఒక పీడిఎఫ్ తయారు చేసి ముందుకు రావడం జరిగిందండి. మరి మా యొక్క శ్రమ మీకు అర్థమైతే గమనిస్తే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఉపయోగపడితేనే లైక్ చేయండి, ఓకేనండి. మరి పక్కనే ఉన్న హైప్ బటన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో ద్వారా ఎస్జిటీలకు స్కూల్ అసిస్టెంట్లకు కూడా తప్పనిసరిగా 2 మార్కులు మన రాబోయే ఎగ్జామ్లో అయితే ఖచ్చితంగా వస్తుందండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. సరే, 1498 వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడం. సో వాస్కోడిగామా పోర్చుగీస్ నావికుడండి. నెక్స్ట్ 1600 ఈస్ట్ ఇండియా కంపెనీ తూర్పు దేశాలతో వర్తకం చేయడానికి ఇంగ్లాండ్ రాణి అయినటువంటి ఎలిజబెత్ I నుండి చార్టర్ పొందడం. అసలు ఈ చార్టర్ పొందడం అంటే, చార్టర్ అంటే ఒక శాసనం అండి. మరి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ తప్ప ఎవరూ వర్తకం చేయడానికి లేదు, అదేవిధంగా సముద్ర మార్గాన్ని ఉపయోగించడానికి లేదు, అనేక షరతులతో కూడినటువంటి శాసనమే ఈ చార్టర్. ఆ చార్టర్ ఎప్పుడు పొందింది అంటే 1600 సంవత్సరంలో అండి. నెక్స్ట్ 1651 ఆంగ్లేయులు తమ మొదటి కర్మాగారాన్ని బెంగాల్లోని హుగ్లీ నది ఒడ్డున స్థాపించడం జరిగిందండి. హుగ్లీ నది ఒడ్డున స్థాపించడం జరిగింది 1651లో. నెక్స్ట్ 1707 ఔరంగజేబు మరణం అండి. 1707 ఏడుస్తూ ఔరంగజేబు 7లో చనిపోయాడు. 1707లో జేబులో సీఎట్టుకొని. సో 1720 ఇంగ్లాండ్లోని భారతీయ నూలు వస్త్రాల వాడకాన్ని నిషేధిస్తూ, ఇంగ్లాండ్లో భారతీయ నూలు వస్త్రాల వాడకాన్ని నిషేధిస్తూ కాలికో చట్టం ఆమోదం పొందింది 1720లో. కాలికో చట్టం ఆమోదం 1720. ఇక్కడ కాలికో చట్టం అంటే ఏంటంటే, ఇంగ్లాండ్లో భారతీయ నూలు వస్త్రాల వాడకాన్ని నిషేధించే చట్టమే కాలికో చట్టం. నెక్స్ట్ 1756 అంటే ప్లాసీ యుద్ధం ముందు సంవత్సరం అండి. అలీవర్దీ ఖాన్ మరణించాడండి. అలీవర్దీ ఖాన్ మరణించి సిరాజుద్దౌలా బెంగాల్ నవాబు కావడం అనేది 1756లో జరిగింది. 1757 ప్లాసీ యుద్ధం జరిగింది. అందులో సిరాజుద్దౌలా ఓటమి చెందాడు. ఆంగ్లేయులు విజయం సాధించడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికార స్థాపన అనేది 1757లో ప్లాసీ యుద్ధంలో జరిగిందండి. నెక్స్ట్ 1761 ఇక్కడ ప్లాసీ యుద్ధానికి బక్సార్ యుద్ధానికి మధ్యలో 3వ పానిపట్టు యుద్ధం జరిగిందండి. పానీ కోసం పట్టుపట్టారు, మరాఠాల ఓటమి చెందారు. 3వ పానిపట్టులో మరాఠాల ఓటమి అండి. నెక్స్ట్ 1764 బక్సార్ యుద్ధం జరగడం జరిగింది. అందులో మీర్ కాసిం ఓటమి చెందాడు, ఆంగ్లేయులు విజయం సాధించారు. అదేవిధంగా ఈ 1764లో జరిగిన మరొక సంఘటన అండి. ఇంగ్లాండ్లో జాన్ కాయే చేత స్పిన్నింగ్ జెన్నీ ఆవిష్కరణ ఎప్పుడు జరిగింది అంటే 1764 అండి. మరి ఇదే విధంగా 7వ తరగతిలో సంవత్సరాలు, 6వ తరగతిలో సంవత్సరాలు అన్నీ ఈ 3 తరగతుల సంవత్సరాలు అన్నింటినీ కూడా మరలా అసెండింగ్ ఆర్డర్లో అమర్చి మరలా మీకు ఇస్తానండి, ఓకేనండి. నెక్స్ట్ 1765 ఆగస్టు 12 మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్ రాష్ట్రానికి దివాన్గా నియమించాడండి. ఎవరు అంటే ఔరంగజేబు అండి. 1765లో మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్ రాష్ట్రానికి దివాన్గా నియమించాడండి. నెక్స్ట్ 1770
బెంగాల్లో భయంకరమైన కరువు సంభవించి 1 కోటి మంది మరణించారు. అది ఎప్పుడు అంటే 1770లో అండి. నెక్స్ట్ 1772 వారన్ హేస్టింగ్ నాయకత్వంలో నూతన న్యాయ విధానం అంటే జిల్లా కోర్టులు అమల్లోకి రావడం అనేది 1772 అండి. నెక్స్ట్ 1773 వారన్ హేస్టింగు భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ అయ్యాడు. ఎప్పుడు అంటే తొలి గవర్నర్ జనరల్ 1773లో అవడం జరిగిందండి. అదేవిధంగా రెండో పాయింట్ అండి, దీనిలో 1773కి రెండో పాయింట్ కూడా ఉంది. అది రెగ్యులేటింగ్ చట్టం ఆమోదము మరియు కలకత్తాలో నూతన సుప్రీంకోర్టు ఏర్పాటు జరిగింది కూడా 1773లో అండి. కలకత్తాలో నూతన సుప్రీంకోర్టు ఏర్పడిన సంవత్సరము 1773. రెగ్యులేటింగ్ చట్టం ఎప్పుడు ఆమోదం పొందింది? 1773. తొలి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్ ఎప్పుడయ్యాడు అంటే 1773లో. 3 అంశాలు 1773తో లింకప్ అయి ఉన్నాయండి. నెక్స్ట్ 1781 కలకత్తాలో అరబిక్ పర్షియన్ విద్యాభివృద్ధికి మదర్సాల స్థాపన. అరబిక్ పర్షియన్ విద్యాభివృద్ధికి మదర్సాల స్థాపన 1781 అండి. నెక్స్ట్ 1782 జేమ్స్ రెన్నెల్ చేత మొదటి మ్యాప్ గీసిన చిత్రం అండి. జేమ్స్ రెన్నెల్ చేత భారతదేశపు మొదటి మ్యాప్ ముఖ చిత్రం గీయబడింది 1782లో. అదేవిధంగా మొదటి ఆంగ్ల మరాఠా యుద్ధం ముగింపు సల్భాయి ఒప్పందంతో మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ముగించిందండి. అది కూడా 1782లోనే. నెక్స్ట్ 1783 బహుభాషా శాస్త్రవేత్త అయినటువంటి విలియం జోన్స్ కలకత్తా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రావడం జరిగిందండి. కలకత్తా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రావడం జరిగింది. ఎవరు అంటే విలియం జోన్స్. ఎప్పుడు అంటే 1783లో. నెక్స్ట్ 1791లో బెనారస్లో ప్రాచీన సంస్కృత గ్రంథాలయ అధ్యయనానికి హిందూ కళాశాల స్థాపన అనేది బెనారస్లో ఎప్పుడు జరిగింది అంటే 1791లో. నెక్స్ట్ 1793 లార్డ్ కార్న్వాలిస్ బెంగాల్ మరియు బీహార్ ప్రావిన్సులలో శాశ్వత భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. కార్న్వాలిస్ శాశ్వత భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టింది కార్న్వాలిస్. ఎక్కడ అంటే బెంగాల్ మరియు బీహార్ ప్రావిన్సులలో. మరి 1-18 1799లో శ్రీరంగపట్నం యుద్ధంలో మరణించాడండి టిప్పు సుల్తాన్. మరి తన రాజధానిని నిలుపుకునే ఉద్దేశంతో శ్రీరంగపట్నాన్ని నిలుపుకునే ఉద్దేశంతో శ్రీరంగపట్నం యుద్ధంలో ఈ యొక్క టిప్పు సుల్తాన్ 1799లో మరణించాడు. 1800 అండి క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో సెరాంపూర్ వద్ద ప్రింటింగ్ ప్రెస్ స్థాపించడం జరిగిందండి. ప్రింటింగ్ ప్రెస్ స్థాపించిన సంవత్సరం 1800. ఎవరు ఆధ్వర్యంలో అంటే క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో సెరాంపూర్ వద్ద ప్రింటింగ్ ప్రెస్ స్థాపన అండి. మరి ఇలాంటి మెటీరియల్లో ఒక యాప్ పెయిడ్ కొనుగోలు చేస్తున్న వాళ్ళ దగ్గర, అదేవిధంగా మనం పెయిడ్ యాప్స్ ఉంటాయి కదా, ఆ యాప్ల్లోనే ఇటువంటి అత్యంత హ్యూజ్ మెటీరియల్, చాలా ఉపయోగకరమైన అత్యంత వాల్యుబుల్ మెటీరియల్ అలాంటి పెయిడ్ యాప్ల్లో తయారు చేస్తుంటారు అనుకుంటాం. కానీ అలాంటి పెయిడ్ యాప్ల్లో కూడా ఇటువంటి మెటీరియల్ దొరకదండి. ఇది నా హామీ. ఎక్కడైనా దొరికితే చెప్పండి. మరి ఖచ్చితంగా మరి నా ప్రయత్నాలను అయితే విరమించుకుంటాను. ఖచ్చితంగా ఇలాంటి హ్యూజ్ మెటీరియల్ ఎంత ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీకు దొరుకుతుందంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరి మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఒక 8వ తరగతి చరిత్ర అనబడికే అనేక సంవత్సరాలతో కూడి ఉంటుంది. అన్ని సంవత్సరాల్లో కూడా ఏకతాటిపై తీసుకురావడం అనేది ఎంత కష్టతరమైంది అనేది కూడా మీకు అందరికీ తెలిసిందే. మరి ఇది ఒకటే కాదండి, 6, 7, 8, 9, 10 అన్ని చరిత్రలో ఎందు గురించి చరిత్ర అంటున్నానంటే, చరిత్ర అనేది తేదీల ప్రాముఖ్యతతో కూడినటువంటి పాఠ్యాంశాల క్రమం అండి చరిత్ర అనేది. కాబట్టి ముందు చరిత్ర చేద్దామండి. అలాగే భూగోళము, పౌరశాస్త్రము, అర్థశాస్త్రముల్లో వీటిల్లోనే ఉన్నటువంటి చారిత్రక పదాలు ఉంటాయి కదా, ఆ పదాలను కూడా పరిచయం చేస్తూ ఇదే విధంగా వీడియోలు అయితే చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ ప్రింటింగ్ ప్రెస్ స్థాపన 1801 చూద్దామండి. సైన్య సహకార పద్ధతి ద్వారా అవధ్ నవాబు సగం భూభాగాన్ని కంపెనీకి ఇవ్వడం. అవధ్ రాజ్యంపై ఒక సైన్య సహకార పద్ధతిని రుద్దడం ద్వారా అవధ్ నవాబు ఏం చేశాడు, సగం భూభాగాన్ని కంపెనీకి ఇస్తాడు. అంటే సైన్య సహకార పద్ధతి ద్వారా శిస్తు వసూలు చేయాలంటే అవధ్ నవాబు అందులో అనుకున్న సమయానికి చేయకపోవడం వల్ల సైన్య సహకార పద్ధతిలో ఉన్నటువంటి రూల్ ప్రకారంగా ఈ అవధ్ నవాబు సగం భూభాగాన్ని కంపెనీకి ఇచ్చేసాడు అనమాట 1801లో. నెక్స్ట్ 1803, 1805, 1803లో రెండవ ఆంగ్ల మరాఠా యుద్ధం జరిగిందండి. రెండవ ఆంగ్ల మరాఠా యుద్ధం జరిగింది. నెక్స్ట్ 1817 అండి, జేమ్స్ మిల్లు బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే గ్రంథాన్ని ప్రచురించాడండి. అదేవిధంగా ఈ 1817లో ఇంకొక ప్రాముఖ్యత ఉంది. ఒడిశాలోని కుర్దా అనే ప్రాంతంలో ఫైక్స్ తిరుగుబాటు ప్రారంభమైందండి. కుర్దా ప్రాంతంలో ఫైక్స్ తిరుగుబాటు ప్రారంభం కూడా 1817లోనే. నెక్స్ట్ ఈ 1817, 1819 మధ్యలో మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగిందండి. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగింది. మరాఠాల అధికారం అనేది పూర్తిగా అంతం కావడం అనేది ఈ మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం ద్వారా జరిగిందండి. నెక్స్ట్ 1818 సెరాంపూర్లో మెషనరీ కళాశాల స్థాపన. మనం ఇంతకుముందే సెరాంపూర్లో మెషనరీ క్రైస్తవ పాఠశాలల ఆధ్వర్యంలో ప్రింటింగ్ ప్రెస్ స్థాపించారు 1800 సంవత్సరంలో. అదే 1818లో ఈ సెరాంపూర్లోనే మిషనరీ కళాశాలను స్థాపించేశారండి, క్రైస్తవ మిషనరీ కళాశాలను. 1800లో అది జరిగింది, 1818లో ఇది జరిగింది, గుర్తుపెట్టుకుంటారనే. నెక్స్ట్ 1820 తర్వాత థామస్ మన్రో, అలెగ్జాండర్ రీడ్ ద్వారా దక్షిణ భారతదేశంలో రైత్వారీ విధానం అమల్లోకి వచ్చిందండి 1820 తర్వాత. నెక్స్ట్ 1822లో ఇక్కడ రైత్వారీ మన్రో, హాల్ట్ మెకాంజీ ఉత్తర వాయువు ప్రావిన్సులలో మహల్వారీ విధానం అమల్లోకి తీసుకురావడం జరిగింది. మహల్వారీ విధానం మెకాంజీ ఎక్కడ అంటే ఉత్తర వాయువ్య ప్రావిన్సుల్లో. ఎప్పుడు అంటే 1822లో. రైత్వారీ విధానం 1820, మహల్వారీ విధానం 1822. నెక్స్ట్ 1824 రాణి చెన్నమ్మ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయుధాలు పట్టి అరెస్ట్ కావడం జరిగింది. రాణి చెన్నమ్మ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయుధాలు పట్టి అరెస్ట్ కావడం అనేది 1824లో జరిగిందండి. మరి ఇలాంటి అద్భుతమైన వీడియోల తాలూకా పీడిఎఫ్లు అయినా ఏదైనా కావాలి అనుకుంటే ఈ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుందండి, అక్కడికి వచ్చి జాయిన్ అవ్వండి. తప్పనిసరిగా వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న హై బటన్ ప్రెస్ చేయండి. మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు వీడియోలను అయితే షేర్ చేయండి. మరి సిపాయిలను
మరి ఈ రాణి చెన్నమ్మ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయుధాలు పట్టి అరెస్ట్ అయ్యింది కదా 1824లో. మరొక చారిత్రక సంఘటన కూడా జరిగిందండి. సిపాయిలను సముద్ర మార్గం గుండా బర్మాకు వెళ్ళాలని కంపెనీ ఆదేశించగా వారు నిరాకరించారండి. మన సిపాయిలు బర్మా వెళ్ళాలి సముద్ర మార్గం గుండా అని చెప్పడానికి వాళ్ళు అంగీకరించలేదన్నమాట. నెక్స్ట్ 1829 రాజా రామ్మోహన్ రాయ్ కృషితో సతీ నిషేధించబడిందండి. సతీ నిషేధించబడింది. సతీ నిషేధించబడింది ఎప్పుడు అంటే రాజా రామ్మోహన్ రాయ్. ఎప్పుడు అంటే 1829. నెక్స్ట్ 1830 కిత్తూరులో ప్రతిఘటన కొనసాగించిన సంగోలీ రాయన్నను బ్రిటిష్ వారు ఉరితీశారండి. సంగోలీ రాయన్నను ఇక్కడ కిత్తూరు రాణి చెన్నమ్మ ఉంది కదా, బ్రిటిష్ వారు వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టి అరెస్ట్ అయ్యింది. అదే 1830లో కిత్తూరులో ప్రతిఘటన కొనసాగించినటువంటి ఎవరు అంటే సంగోలీ రాయన్నను బ్రిటిష్ వారు ఉరితీశారండి. బ్రిటిష్ వారు ఉరితీశారు. అదేవిధంగా ఈ 1830లోనే రాజా రామ్మోహన్ రాయ్ చేత బ్రహ్మ సమాజం ఏర్పాటయిందండి. ఇక్కడ సతీని రాజా రామ్మోహన్ రాయ్ సతీని నిషేధించింది 1829 అయితే బ్రహ్మ సమాజం ఏర్పాటు 1830 అండి. నెక్స్ట్ విలియం ఆడమ్ బెంగాల్ బీహార్లో స్థానిక విద్యా వ్యవస్థపై నివేదిక ఇవ్వడం జరిగిందండి. ఎవరు? విలియం ఆడమ్. ఎప్పుడు అంటే 1830 ఆ దశకంలో అండి. నెక్స్ట్ 1831, 32 చూసారండి ఎన్ని ఉన్నాయో. వలస చట్టాలకు దోపిడీకి వ్యతిరేకంగా కోలులు చేసిన తిరుగుబాటు అండి. కోలులు. నెక్స్ట్ 1832 జేమ్స్ ప్రిన్సెస్ బెంగాల్లో మ్యాపింగ్ మరియు సర్వే కార్యకలాపాలకు సంబంధించిన చిత్రాన్ని గీశాడండి. జేమ్స్ ప్రిన్సెస్ ఎప్పుడు అంటే 1832లో. నెక్స్ట్ 1835 ఫిబ్రవరి 2వ తేదీన థామస్ బాబింగ్టన్ మెకాలే భారతీయ విద్యపై తన ప్రతిపాదనను సమర్పించడం జరిగిందండి. మెకాలే భారతీయ విద్య మీద తన ప్రతిపాదనను సమర్పించిన సంవత్సరం 1835 ఫిబ్రవరి 2వ తేదీనండి. మరి మెకాలే ఎప్పుడైతే సమర్పించాడో 1835లో, ఆ 1835లో ఆంగ్ల విద్యా చట్టం ఆమోదం పొందిందండి. ఆంగ్ల విద్యా చట్టం ఆమోదం పొందింది 1835లో. నెక్స్ట్ 1838, 1842 మధ్య ఆఫ్ఘనిస్తాన్లో దీర్ఘకాల యుద్ధం జరిగిందండి. 1838, 1842 మధ్య. నెక్స్ట్ 1840 బొంబాయిలో కుల వ్యవస్థ నిర్మూలన కొరకు పరమహంస మండలి స్థాపించడం జరిగింది. పరమహంస మండలి 1840లో జరిగిందండి. 1843లో సింధ్ ఆక్రమణ జరిగింది. 1848లో రాజ్య సంక్రమణ సిద్ధాంతం కింద సతారాను ఆంగ్లేయులు విలీనం చేసుకున్నారండి. 1849 పంజాబ్ ఆక్రమణ జరిగింది. పంజాబ్ విలీనం జరిగింది 1849లో. మొఘల్ రాజకుటుంబాన్ని ఎర్రకోట నుండి ఖాళీ చేయిస్తామని డల్హౌసీ ప్రకటించింది 1849లో. ఇక్కడ 2 సంఘటనలు జరిగిందండి. పంజాబ్ ఆక్రమించేసుకున్నారు ఒకవైపు ఆంగ్లేయులు, ఒకవైపు రాజకుటుంబాన్ని ఎర్రకోట నుండి ఖాళీ చేయిస్తామని డల్హౌసీ ప్రకటించిన సంవత్సరం 1849లో. నెక్స్ట్ 1850 రాజ్య సంక్రమణ సిద్ధాంతం కింద సంబల్పూర్ విలీనమైపోయిందండి.
నెక్స్ట్, క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఆస్తి సంక్రమించేలా కొత్త చట్టం అయితే ఆంగ్లేయులు రూపొందించారండి. ఆంగ్లేయులు రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా సంబల్పూర్ని విలీనం చేసుకున్నారు. ఒక్కొక్క 1843లో సింధ్ని ఆక్రమించుకున్నారు. 1848లో సింధ్ సతారా, తర్వాత పంజాబ్, తర్వాత సంబల్పూర్, ఈ విధంగా ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్కటి ఆక్రమించుకోవడం జరిగిందండి. నెక్స్ట్ 1852లో ఉదయపూర్ని ఆక్రమించుకున్నారండి. దేని ద్వారా అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా. 1853లో నాగపూర్ విలీనం అయిపోయిందండి. నాగపూర్. 1854లో ఝాన్సీ విలీనం అయిపోయిందండి. రాజ్య సంక్రమణ సిద్ధాంతం కింద ఝాన్సీ 1854లో విలీనం అయిపోయింది. అదేవిధంగా బొంబాయిలో మొదటి ప్రతి మిల్లు స్థాపన జరిగింది కూడా 1854లోనే. బొంబాయిలో మొట్టమొదటి ప్రతి మిల్లు స్థాపన అనేది 1854లో జరిగింది. అదేవిధంగా వుడ్స్ డిస్పాచ్ జారీ కూడా 1854లోనే జరిగిందండి. నెక్స్ట్ 1855 సంతాలులు దిక్కువులు బ్రిటిష్ దోపిడీకి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటే సంతాలులు తిరుగుబాటు ఉంది కదండి. అది ఎప్పుడు అంటే 1855లో బ్రిటిష్ దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు దిక్కువులు, సంతాలులు. నెక్స్ట్ 1856 అండి. దుష్పరిపాలన నెపంతో అవధ్ రాజ్యాన్ని ఆక్రమించారండి. అవధ్ నవాబ్ అన్నాడు కదా, దుష్పరిపాలన చేస్తున్నాడు అని అవధ్ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. నెక్స్ట్ బహదూర్ షా జాఫర్ చివరి మొఘలు రాజాన్ని ప్రకటించారండి. బహదూర్ షా జాఫరే చివరి మొఘలు రాజు అని ప్రకటించారు. కొత్త సైనిక చట్టం అనేది అమల్లోకి వచ్చింది 1856లో. వితంతు పునర్వివాహ చట్టము ఆమోదించింది 1856. వితంతు పునర్వివాహ చట్టం ఆమోదించిన సంవత్సరం 1856. నెక్స్ట్ 1857 సిపాయిలు తిరుగుబాటు జరిగిన సంవత్సరము 1857. కలకత్తా, మద్రాసు, బొంబాయిల్లో విశ్వవిద్యాలయాల స్థాపన జరిగింది కూడా 1857లోనే. కలకత్తా, మద్రాసు, బొంబాయిల్లో విశ్వవిద్యాలయాల స్థాపన జరిగింది 1857లోనే. నెక్స్ట్ ఈ 1857 ఏప్రిల్ 8వ తేదీన, గుర్తుంచుకోండి డేట్ చాలా ఇంపార్టెంట్. 1857 ఏప్రిల్ 8వ తేదీన అధికారిపై దాడి చేసినందుకు మంగల్ పాండేను ఉరితీశారు 1857. ఈ సిపాయిలు తిరుగుబాటు సమయంలోనే ఏప్రిల్ 8వ తేదీన. నెక్స్ట్ 1857 మే 9వ తేదీన కొత్త తోటాలు వాడనన్న 85 మంది మేరట్ సిపాయిల తొలగింపు, జైలు శిక్ష అనేది మే 9వ తేదీన జరిగిందండి. ఎప్పుడైతే తిరుగుబాటు జైలు శిక్ష వచ్చిందో, తొలగించేశారో, జైలు శిక్ష వేసేశారో, వెంటనే తర్వాత రోజు అంటే 1857 మే 10వ తేదీన ఈ మేరట్లో సిపాయిల సాయుధ తిరుగుబాటు ప్రారంభమైంది. వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఢిల్లీకి పయనమయ్యారండి. మరి 1857 ఆగస్టు 6వ తేదీన అవధ్లో తిరుగుబాటు ఉధృతికి భయపడిపోయాడండి. ఎప్పుడైతే వీళ్ళు మే 10వ తేదీన ఆయుధ తిరుగుబాటు ప్రారంభమైందో వాళ్ళు ఢిల్లీకి పయనించారో, అవధ్లో తిరుగుబాటుకి ఉధృతికి భయపడి లెఫ్టినెంట్ కర్నల్ భయపడి టెలిగ్రామ్ పంపించాడండి టైట్లర్. లెఫ్టినెంట్ కర్నల్ భయపడ్డాడు దానికి. నెక్స్ట్ 1857 సెప్టెంబర్ ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ సైన్యం. 1857 సెప్టెంబర్లో బ్రిటిష్ సైన్యం ఢిల్లీని స్వాధీనం చేసుకుందండి. 1858 బ్రిటిష్ పార్లమెంటు కొత్త చట్టం ద్వారా
భారతదేశ పాలన బ్రిటిష్ రాణి చేతుల్లోకి వెళ్ళిందండి. ఆల్రెడీ నేను చెప్పాను కొత్త చట్టం అమల్లోకి వచ్చింది అని. ఇదిగోండి ఇక్కడ కొత్త సైనిక చట్టం 1856లో. మరి 1858లో బ్రిటిష్ పార్లమెంటు కొత్త చట్టం ద్వారా భారతదేశ పాలన అనేది బ్రిటిష్ రాణి చేతుల్లోకి వెళ్ళిపోయింది 1858లో. 1858 మార్చిలో లక్నో ప్రాంతం బ్రిటిష్ వారు వంశం చేసుకున్నారండి. లక్నో అంటే ఏ రాష్ట్ర రాజధాని తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో మరి ఎంత కష్టపడ్డామనేది గుర్తిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. అంటే ఎంత కష్టపడినా చూడండి, ఇంట్లో భార్య ఉంటుంది, వంట బాగా చేస్తుంది, తన భర్త ఏమైనా చెప్పకపోతాడా, ఒక్క కామెంట్ చేస్తే మరి మనసులో చాలా పొంగిపోయి మరిన్ని వంటకాలు చేస్తుంటుంది అనమాట. సో అలాంటి కామెంట్కి తన భార్య ఏ విధంగా అయితే పొంగుతుందో, మీ యొక్క కామెంట్కి మీ హరి స్టూడెంట్ కార్నర్లో అయినటువంటి నేను కూడా అంత ఇదయ్యి చాలా కష్టపడినా పర్లేదు మా సబ్స్క్రైబ్స్ మా వ్యూవర్స్ కోసం అని మరింత కష్టపడడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 1858 జూన్ బ్రిటిష్ వారితో పోరాడుతూ రాణి లక్ష్మీబాయి వీరమరణం చెందింది 1858 జూన్. 1858 అక్టోబర్ బహదూర్ షా జాఫర్ మరియు బేగం జీనత్ మహల్ను రంగూన్ జైలుకు తరలింపు. బహదూర్ షా జాఫరు అదేవిధంగా బేగం జీనత్ మహల్ను రంగూన్ జైలుకు 1858 అక్టోబర్లో తరలించారండి. 1859 మార్చ్ బెంగాల్లో నీలిముందు రైతుల భారీ తిరుగుబాటు ప్రారంభం అండి. బెంగాల్లో నీలిముందు రైతుల భారీ తిరుగుబాటు ప్రారంభం. 1859 ఏప్రిల్ తాంత్యా తోపే పట్టివేత అండి. విచారణ ఉరితీత. తాంత్యా తోపే అంటే ఇక్కడ మరాఠా సామ్రాజ్యానికి వెళ్ళిపోయామండి. ఇక్కడ తాంత్యా ఉరితీత అండి 1859 ఏప్రిల్. నెక్స్ట్ 1861 అహ్మదాబాదులో మొదటి వస్త్ర మిల్లు ప్రారంభం అండి. బొంబాయిలో వస్త్ర మిల్లు ప్రారంభం అనేది మనం చూసాం. ఇక్కడ అహ్మదాబాద్లో మొదటి వస్త్ర మిల్లు అనేది 1861లో జరిగిందండి. నెక్స్ట్ 1862 నవంబర్ రంగూన్ జైల్లో బహదూర్ షా జాఫర్ మరణించాడండి. అసలు రంగూన్ జైలుకి ఎప్పుడు తీసుకెళ్లారంటే 1858 అక్టోబర్లో తీసుకెళ్లారు. 1858లో 1862లో రంగూన్ జైల్లోనే పాపం బహదూర్ షా జాఫర్ చనిపోయాడండి. నెక్స్ట్ 1864 బ్రహ్మ సమాజం ప్రారంభంతో మద్రాసులో వేద సమాజం స్థాపించారు 1864లో. అసలు బ్రహ్మ సమాజం ఇప్పటిదాకా చదివారు కదా డేట్లు. బ్రహ్మ సమాజం ఎప్పుడు స్థాపించారో తెలిస్తే, గుర్తుంటే ఎవరు స్థాపించారో తెలిస్తే సంవత్సరము ఆ స్థాపించిన వాళ్ళ పేరు రాయండి. మరి నేను ఒకనే యాక్టివ్గా ఉండకూడదు, చూసే మీరు కూడా యాక్టివ్గా ఉంటేనే బుర్రలోకి మరి తోటల్లో లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. నెక్స్ట్ 1867లో ప్రార్థనా సమాజం స్థాపించబడిందండి. బొంబాయిలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది 1867లో. మరి ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది ఎవరో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. కొద్దిసేపు అయిన తర్వాత నేనే చెప్తాను, ముందు మీరు కామెంట్ చేయండి చూద్దాం. 1868లో జపాన్లో మీజీ పాలకుల ఆధ్వర్యంలో పారిశ్రామికీకరణకు నాంది పడిందండి. 1868లో. 1870 ఇంగ్లాండ్లో నిర్బంధ విద్యా చట్టం అమల్లోకి వచ్చిందండి. 1870లో నిర్బంధ విద్యా చట్టం అమల్లోకి వచ్చిందండి. 1870ల మధ్యకాలంలో ముండా తెగ నాయకుడు బిర్సా ముండా
జనించాడండి. బడా చోట, ఇతను బడా అంటామండి, బిర్సా ముండా అని బడా అంటాము. ఎక్కడ పుట్టాడు అంటే చోటాలో పుట్టాడు, అంటే చోట నాగపూర్లో పుట్టాడు. నెక్స్ట్ 1873 జ్యోతిరావు పూలే గులాంగిరి అనే పుస్తకాన్ని రచించారండి. జ్యోతిరావు పూలే గులాంగిరి అనే పుస్తకాన్ని రచించారు 1873లో. అదేవిధంగా అమృత్సర్లో మొదటి సింగ్ సభ ఏర్పాటు జరిగింది కూడా 1873లోనే. ఇంకా 1800లోనే కూర్చున్నామండి. ఇదిగోనండి, స్వామి దయానంద సరస్వతి చేత ఆర్య సమాజం స్థాపించారండి. ఆర్య సమాజం 1875లో స్వామి దయానంద సరస్వతి స్థాపించడం జరిగింది. అదేవిధంగా మరి ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది ఆత్మారాం పాండురంగ అండి. మరి ఇప్పుడు దీనిలో లేదు, మీరు కామెంట్ చేసుంటారు, సరైందో కాదో చెక్ చేసుకుంటారని చెప్తున్నాను అన్నమాట. ఇక్కడ టెక్స్ట్ బుక్లో కూడా పెట్టలేదండి. నెక్స్ట్ మరొక సంఘటన కూడా ఉందండి. సయ్యద్ అహ్మద్ ఖాన్ చేత అలీగఢ్లో కళాశాల ప్రారంభం అండి. స్క్రిప్ట్ చేయకుండా మేము టెక్స్ట్ బుక్ను గాలిచి జల్లెడబట్టి తీసినటువంటి ఫైనల్ అవుట్పుట్ అండి. దీనిలో ఇంకా ఫిల్టర్ చేయడానికి ఏముండదు, మీరు స్క్రిప్ట్ చేయడానికి ఏముండదు. ఓకే, చివరి వరకు చూడండి, మంచి మార్క్స్తో మంచి విజయతీరాలు చేరండి. ఓకేనండి. మరి ఎవరైతే ఆలస్యంగా ఇంకా నిద్ర లేవడం లేదో అంటే అర్థమే, నోటిఫికేషన్ వచ్చే వరకు చదవడం లేదంటున్నారో వాళ్ళైతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందండి. ఎందు గురించి అంటే ముందు నుంచి మనం ప్రిపరేషన్లో ఉంటే మనకి కొండంత సిలబస్ ఉంది. దాని మీద పూర్తి అవగాహన ఉన్నట్లయితే ఒకవేళ వాడు సిలబస్ చేంజ్ చేసినా వెంటనే రెడీ అయిపోగలం. వాడిచ్చిదే నోటిఫికేషన్కి ఎగ్జామ్కి 45 డేస్ అంటున్నాడు. సో ఆ 45 డేస్లో ఒకవైపు సైకాలజీ చదువుతావా, ఒకవైపు ఇవి చదువుతావా, పెర్స్పెక్టివ్ చదువుతావా, లేదంటే మన కంటెంట్ చదువుతామా? సో మన బరువు మోయాలన్నంత సిలబస్ ఉంది. ముందు దాన్ని బరువు దించేసుకుందాం, పూర్తిగా చదివేద్దాం. సో ఇన్కేస్ వాడు ఏమైనా సిలబస్ మార్చినట్లయితే అప్పటికి మనకి అది చదువుకుంటూ ఈ రివిజన్ చేయడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మరి దీర్ఘకాలికంగా ఎంతోమంది మన యొక్క వీడియోలను అయితే చూస్తున్నారు, వాళ్ళ కోసం అవిరళంగా కృషి చేస్తున్నాను. వాళ్ళకి ఈజీగా కంటెంట్ అందించాలనే ఉద్దేశంతో రకరకాల చేర్పులు చేసుకుంటూ ఈ ప్యాటర్న్కి అయితే రావడం జరిగిందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో 1873లో జ్యోతిరావు పూలే గులాంగిరి అంటే అర్థం ఏమిటంటే బానిసత్వము అని అర్థం అండి. గులాంగిరి అంటే అర్థం ఏంటి? బానిసత్వము. ఈ జ్యోతిరావు పూలే అట్టడుగు వర్గాల వారికి అండగా చాలా కృషి చేశారు అవరాలంగా. అతను రాసినటువంటి పుస్తకమే గులాంగిరి. సో ఇది అయ్యింది కదా. రెండో పాయింట్ ఏంటంటే అమృత్సర్లో మొదటి సింగ్ సభ ఏర్పాటు జరిగిందండి. 1873లో మొదటి సింగ్ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 1875లో స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించారండి. 1875లో స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించారు. నెక్స్ట్ ఆర్య సమాజాన్ని ఎప్పుడు స్థాపించారు, ఎవరు స్థాపించారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడండి. సో 1875లో స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగఢ్లో కళాశాల ప్రారంభించింది ఎవరు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఎప్పుడు? ఇక్కడ ఆర్య సమాజం స్థాపించింది సార్ సయ్యద్ అహ్మద్ ఖాన్. కళాశాల స్థాపించింది అలీగఢ్లో 1875లోనండి. నెక్స్ట్ 1878లో ఆయుధాల చట్టం ఎప్పుడు చేయబడింది? 1878లో. 1878 ఆయుధాలు. నెక్స్ట్ ప్రాంతీయ భాషా పత్రికల చట్టం 1878. ప్రాంతీయ భాషా పత్రికల చట్టం అనేది 1878. ఇక్కడ పత్రికల చట్టము ఆయుధాల చట్టము రెండు కూడా 78. నెక్స్ట్ 1883 ఐరోపా వారిని భారతీయులు
విచారించడానికి వీలు కల్పించే ఎల్బర్ట్ బిల్లు వివాదం అనేది 1883. ఎల్బర్ట్ బిల్లు వివాదం 1883. ఎల్బర్ట్ బిల్లు వివాదం ఏంటిది? ఐరోపా వారిని భారతీయులు విచారించడానికి వీలు కల్పించిన బిల్లే ఈ ఎల్బర్ట్ బిల్లు. నెక్స్ట్ 1885 డిసెంబర్ బొంబాయిలో 72 మంది ప్రతినిధులతో ఐఎన్సి అంటే భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించడం జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ 1885 డిసెంబర్లో స్థాపించడం జరిగింది. ఆ స్థాపించినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు అంటే 72 మంది. ఈ భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరు? మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నెక్స్ట్ 1895. ఇక్కడ మనము ఆల్రెడీ ఇక్కడ బిర్సా ముండా జననం గురించి మనం చెప్పుకున్నాం. 1870 మధ్య కాలం. ఇతని యొక్క పూర్తి డేట్ని అయితే మన టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేయలేదు. 1870ల మధ్య కాలంలో బిర్సా ముండా, చోటా నాగపూర్ నాయకుడు బిర్సా ముండా జన్మించారు అని మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ 1895లో చోటా నాగపూర్ ప్రాంతంలో బిర్సా ముండా తన అనుచరులను ఏకం చేయడం జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా బిర్సా ముండా తన అనుచరులను ఏకం చేశాడు. మరియు ఆ టైంలోనే 1895లోనే బ్రిటిష్ వారిచే ఈ బిర్సా ముండా అరెస్ట్ కాబడ్డాడు అనమాట. మరి 1895లో అంటే 5 సంవత్సరాలు తక్కువ 1900 సంవత్సరంలో అరెస్ట్ అయ్యాడు. ఏకం చేసి అరెస్ట్ అయ్యాడు. తర్వాత 2 సంవత్సరాల అనంతరము అంటే 1897లో జైలు నుండి విడుదలైనటువంటి బిర్సా ముండా జైలు నుండి విడుదలయ్యాడు. ఎవడు? బిర్సా ముండా దిక్కువులకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించడం జరిగింది. ఇక్కడ దిక్కువులు అంటే పైనుంచి వచ్చినటువంటి తెల్లవారు, అలాగే వివిధ పనుల మీద వచ్చినటువంటి విదేశీ వాళ్ళు, వర్తకం వాళ్ళు, వీళ్ళందరినీ కూడా దిక్కువులు అంటారు. ఈ దిక్కువులకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించడం జరిగింది బిర్సా ముండా. ఎప్పుడు? జైలు నుంచి విడుదలైన అనంతరము 1897లో. మరి ఆ ఏకం చేసిన అనంతరము 1900 కరెక్ట్గా 1900 అనే నెంబర్ గుర్తు రాబడికి మనకు గుర్తు రావాల్సిన పేరు ఏమిటి అంటే బిర్సా ముండా. దానికి 30 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే జన్మించాడు అంటే 1870లో జన్మించాడు అని చెప్పుకోవచ్చు. తర్వాత 5 సంవత్సరాలకు ముందుకు రావాలి. 5 సంవత్సరాల ముందు 1895లో ఆయన జైలుకి వెళ్ళాడు. మరలా 2 సంవత్సరాల తర్వాత విడుదలయ్యాడు. 3 సంవత్సరాల తర్వాత చచ్చిపోయాడు. ఇదేనండి అతని తాలూకా ముఖ్యం. ఇతను ఏ వ్యాధితో మరణించాడు ఈ బిర్సా ముండా అంటే కలరా వ్యాధితో. బిర్సా ముండా మరణము ఉద్యమము చోటా నాగపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమం ముగింపు పలికింది. నెక్స్ట్ 1901లో రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతి నికేతన్ స్థాపించారు. శాంతి నికేతన్ని ఎవరు స్థాపించారు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఎప్పుడు స్థాపించారు? 1901. నెక్స్ట్ 1904. ఈ 1904లో చార్లెస్ వెల్డ్ దోరాబ్జీ టాటా ఛత్తీస్గఢ్లో ఇనుము ఖనిజ నిక్షేపాల అన్వేషణ ప్రారంభించారండి. ఇక్కడ దోరాబ్జీ టాటా, చార్లెస్ వెల్డ్. ఛత్తీస్గఢ్లో ఇనుప ఖనిజ నిక్షేపాల అన్వేషణ అనేది జరిగింది. ఇనుప ఖనిజ నిక్షేపాల అన్వేషణ అనేది 1904లో జరిగింది. నెక్స్ట్ 1905 మనకు అందరికీ తెలుసు బెంగాల్ విభజన. ఖర్జూరం ముక్క లాంటి బెంగాల్ని విభజించారు. సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తన బర్త్డే రోజు కేక్ కోసాడు కదా, అలాగా ఈ బెంగాల్ విభజనని ఖర్జూరం ముక్కలా కోయడం జరిగింది 1905లో. సో ఎప్పుడైతే ఈ బెంగాల్ విభజన చేశారో లార్డ్ కర్జన్ గారు వెంటనే
స్వదేశంలో ఉన్నటువంటి మన వాళ్ళు నిరసనగా స్వదేశీ ఉద్యమాన్ని 1905లో ప్రారంభించారు. స్వదేశీ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైందంటే 1905లో. నెక్స్ట్ 1906 అస్సాంలో సోంగ్రామ్ సంగ్మా నాయకత్వంలో తిరుగుబాటు జరిగిందండి. అస్సాంలో ఎవరి నాయకత్వంలో తిరుగుబాటు జరిగింది? సంగ్మా, సోంగ్రామ్ సంగ్మా. ఆ ప్రాంతంలో అతని యొక్క నాయకత్వంలో తిరుగుబాటు జరిగింది అస్సాంలో. అదే బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరంలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏర్పాటు. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఎక్కడ ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది అంటే బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరంలో ఏర్పడింది. 1906లో ముస్లిం లీగ్ ఏర్పడింది. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సూరత్ కాంగ్రెస్ సమావేశంలో, ఏ కాంగ్రెస్ సమావేశము అని కూడా అడుగుతుంటాడండి, మన జాగ్రత్తకు పట్టుకోవాలి అక్కడే. సూరత్ కాంగ్రెస్ సమావేశంలో మితవాద అతివాద వర్గాలుగా కాంగ్రెస్ చీలిపోయింది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. 1907లో ముస్లిం లీగ్ ఏర్పడిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే లీగ్ ఏర్పడి అందరూ కలిసికట్టుగా ఉన్నారో మన వాళ్ళు విడిపోయారండి. అతివాదులు మితివాదులు అంటూ కొట్టుకుపోయారు. అంటే మీకు గుర్తుండాలని, ముస్లిం లీగ్ ఎప్పుడు ఏర్పడింది? 1906. వాళ్ళు లీగ్లో ఏర్పడి అందరూ కలిసి ఉన్నారు ముస్లిమ్స్. జనరల్గా ముస్లిం ఏదైనా భేదం లేదండి, జనరల్గా గుర్తుపెట్టుకోవడానికి. 1906లో ముస్లిం లీగ్ ఏర్పడింది అందరూ కలిసి ఉండడానికి చక్కగా. మన వాళ్ళు అతివాదులు మితవాదులుగా జాతీయ నాయకులు అందరూ కూడా రెండు కింద వెళ్ళిపోయారు 1907లో. ఇప్పుడు గుర్తుంటుంది అన్నమాట మీకు. నెక్స్ట్ 1908 జనవరి 15వ తేదీన జాతీయ విద్యా లక్ష్యాలపై అరవింద్ ఘోష్ బొంబాయిలో ప్రసంగించారండి. బొంబాయిలో అరవింద్ ఘోష్ ప్రసంగం అండి. నెక్స్ట్ 1910లో మధ్య భారతదేశంలో చారిత్రాత్మక బస్తర్ తిరుగుబాటు జరిగిందండి. బస్తర్ తిరుగుబాటు, బస్తాలు ఎన్ని ఉంటాయి? 10. బస్తర్ తిరుగుబాటు ఓకేనండి. నెక్స్ట్ 1912 జంషెడ్పూర్లో టిస్కో ఉక్కు ఉత్పత్తిని ప్రారంభించింది. టిస్కో పూర్తి పేరు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి, చూద్దాం. టిస్కో తన ఉక్కు ఉత్పత్తిని ప్రారంభించింది. జంషెడ్పూర్లో టిస్కో ఉక్కు ఉత్పత్తిని ప్రారంభించింది. ఎప్పుడు అంటే ఎలా గుర్తుంచుకోవాలి అంటే, ఇది ఎప్పుడో టాటా ఐరన్ అండ్ స్టీల్ కార్పొరేషన్ కంపెనీ సంథింగ్ ఉంటుంది కదా. సో ఇది మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు 2 సంవత్సరాల ముందు ఈ టిస్కో తన ఉక్కు ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ విధంగా గుర్తుంచుకోండి, చాలా ఈజీ. అంటే వెంటనే ఏమైంది, 1914లో టిస్కో అనేది 1912లో ఏర్పడింది. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం అయితే ప్రారంభమైందండి. వెంటనే ఈ ఉక్కు ఉత్పత్తికి గణనీయమైనటువంటి ప్రాచుర్యం లభించింది. టిస్కో ఎదుగుదలకు దారి తీసిందండి. ఇది మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభం అనేది టిస్కో ఉత్పత్తికి దారి తీసింది. ఇప్పుడు టిస్కోకి దీనికి లింకప్ అయింది కాబట్టి మీరు బాగా గుర్తుంచుకుంటారు. నెక్స్ట్ 1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి రావడం జరిగిందండి. వచ్చాడయ్యో స్వామి. దక్షిణాఫ్రికా నుండి గాంధీజీ 1915లో అక్కడ వీరోచిత పోరాటం చేసి అక్కడ సక్సెస్ అయ్యి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ పెద్ద ఉద్యమానికి దారి తీయలేదు, చిన్న చిన్న ఉద్యమాలకి దారితీసి ఒక పెద్ద ఉద్యమానికి నాంది కలిపాడండి ఆయన. ఓకేనా. దక్షిణాఫ్రికా నుండి వచ్చాడయ్యా స్వామి ఎప్పుడు? 1915లో. నెక్స్ట్ 1916లో లక్నో ఒప్పందం జరిగిందండి. ఈ లక్నో ఒప్పందంలో కాంగ్రెసు ముస్లిం లీగులు. సో ఇక్కడ మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశానికి స్వతంత్రానికి సంపాదించడానికి ముస్లిం లీగ్తో ఐక్యత ఏర్పడాలి. చిన్న చిన్న బలం సరిపడం లేదు, ముస్లింలు కూడా ఐక్యం చేసుకొని ఒక పెద్ద మహా ఉద్యమానికి దారి తీయాలి అని చెప్పి కాంగ్రెసు ముస్లిం లీగుల యొక్క ఒప్పందం ద్వారా ఒక లక్నో ఒప్పందాన్ని చేసుకోవడం జరిగిందండి.
ఓకేనండి. నెక్స్ట్ 1917లో మహాత్మా గాంధీ నేతృత్వంలో బీహార్లో చంపారన్ ఉద్యమం ప్రారంభం అండి. చంపారన్ ఉద్యమం ప్రారంభం. ఇక్కడ వర్ష క్రమంలో మనకు వస్తున్నాయి కాబట్టి ఈజీగా గుర్తుంచుకోవచ్చు. 1915 దక్షిణాఫ్రికా నుంచి రావడం, 1916 లక్నో ఒప్పందంలో ముస్లిం లీగ్ కాంగ్రెసు ఐక్యత ఏర్పడడానికి కారణం గాంధీజీ. 1917 బీహార్లో చంపారన్ ఉద్యమం ప్రారంభించారు మహాత్మా గాంధీ నేతృత్వంలో. నెక్స్ట్ మరి 1919 ఏప్రిల్ 13వ తేదీన 1919 ఏప్రిల్ 13వ తేదీన ఈ డేట్ చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్ డయ్యర్ చేత జలియన్ వాలాబాగ్ దురంతం జరిగిందండి. ఎక్కడ అంటే అమృత్సర్లో. మరి భగత్ సింగ్ డైరీ చదివాం అనుకోండి, చాలా అద్భుతంగా ఉంటుందండి. మేబీ ఆయన స్కూల్ స్టూడెంట్ అనమాట భగత్ సింగ్. ఈ జలియన్ వాలాబాగ్ దురంతం జరిగిన తర్వాత ఈ వార్త విన్నటువంటి భగత్ సింగ్, అరే పలానా దగ్గర పలానా విప్లవ నాయకులందరినీ కూడా బ్రిటిష్ వాళ్ళు గన్నలతో అత్యంత క్రూరంగా బయటకు వెళ్ళే మార్గం లేకుండా అత్యంత క్రూరంగా చంపివేశారని తెలిసిన తర్వాత భగత్ సింగ్ చలించిపోయాడండి. అతని యొక్క డైరీలో రాసింది. వెళ్ళి స్కూల్ నుంచి ఉదయాన్నే అక్కడికి వెళ్ళిపోయి ఆ రక్తమూడినటువంటి అమృత్సర్లోని ఆ క్రికెట్ స్టేడియంలో ఎంతో వేల మంది చనిపోయారు కదా, రక్తంతో తడిసిపోయిందండి ఆ ప్రదేశం మొత్తమును. ఆ ప్రదేశాన్ని, ఆ రక్తమూడినటువంటి ఆ భూమిని, ఆ వీరభూమిని, ఆ భారత భూమిని ఆ గుప్పెటితో ఆ భూమిని తీసుకొని ముద్దాడి మీ యొక్క విప్లవ వీరుల యొక్క ఆత్మ బలిదానాలు అన్నీ కూడా స్మరించుకుంటూ రగిలిపోయాడండి భగత్ సింగ్. తన యొక్క ఆత్మకథలో ఉందన్నమాట. నిజంగా చదువుతుంటే ఎంత గొప్ప దేశభక్తిరా అనిపించింది. చనిపోతూ ఉరకమ్మ ఆ తాడుని పట్టుకొని నా భారతదేశం గురించి నాకు చనిపోతున్నందుకు, ఈ బలిదానం ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందంటూ తనకు తానే ఉరివేసుకున్నాడండి. నెక్స్ట్ 1920 దశకంలో ఇది అమృత్సర్లో 1919 ఏప్రిల్ 13వ తేదీ నుండి జలియన్ వాలాబాగ్ దురంతం అనేది. 1920 న్యూఢిల్లీలో భారత జాతీయ అభిలేఖాగారం ఏర్పాటు చేయబడిందండి. ఇక్కడ అభిలేఖాగారం అంటే రికార్డులు దాచే పుస్తకాలండి. అంటే బ్రిటిష్ వాళ్ళు ఏ పనినైనా కూడా రికార్డ్ చేయడము, నమోదు చేయడం అనేది ఖచ్చితంగా చేసేవారు. ఒక పని చేసామంటే దానికి సంబంధించినటువంటి ప్రతి వివరం కూడా నోట్ చేసుకోవాలి. రేపది ఏమేమి జరిగాయి, ఎక్కడ తప్పు చేశాము, ఎలా మార్చుకోవాలి అని తెలుసుకోవాలంటే ఈ రికార్డులు అనేవి చాలా చాలా ముఖ్యమని ఆ రికార్డులని మనకు పరిచయం చేసిన వాళ్ళండి. ఇప్పుడు మనం ఏంటంటే పరిపాలించడం మానేసి రికార్డులు చూసుకుంటున్నామండి అంతే. విద్యా వ్యవస్థలో కూడా అలాగే ఉందండి. ఉదయాన్నే వచ్చామా, ఆన్లైన్ అటెండెన్స్ చేసామా, మధ్యాహ్నం భోజనం టైంలో ఎండిఎం ఫోటోలు అప్లోడ్ చేసామా, సిఎస్సి రికార్డులు ఎన్ని రికార్డులు ఉంటాయో చూడండి చెప్తాను. సిఎస్సి ఒక FA1 మార్కులు ఉంటాయి. FA1 మార్కులు ఉంటాయండి. ఒకటోది CMR రిజిస్టర్లో నోట్ చేయాలి, అంటే సెంట్రల్ మార్క్స్ రిజిస్టర్. అంటే అన్ని క్లాసుల రిజిస్టర్లు ఒకే దగ్గర నోట్ చేసుకోవడం అన్నమాట. అది నోట్ చేసుకుంటామా, వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేయండి బాబు అంటారు. మళ్ళీ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాం. మళ్ళీ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అప్లోడ్ చేయండి బాబు, వాళ్ళకి టీచర్స్కి ఇవ్వాలి, పేరెంట్స్కి ఇవ్వాలి బాబు అంటారు. అంటే ఒకే రిజిస్టర్లో ఇప్పుడు 3 రిజిస్టర్గా కన్వర్ట్ అయ్యింది. ఏ ఒక్కరైనా ఇంటి దగ్గర చేయడానికి సాహసిస్తారా అంటే అంతా ఎమర్జెన్సీ, వెంటనే ఆగమేఘాల మీద అయిపోవాలి కాబట్టి వెంటనే స్కూల్లోనే వర్క్ కానించాలి. MDM రిజిస్టర్ అత్యంత చిక్కుల రిపోర్ట్ అర్జెంట్ అంటారు, ఎక్స్ రిపోర్ట్ అర్జెంట్ అంటారు. సో ఆ విధంగా రిపోర్ట్ల మీద బేస్ ఆన్ అయిందండి ఇప్పుడు వ్యవస్థ అంతా. అది ఎవరు పరిచయం చేశారు? 1920లో జాతీయ అభిలేఖాగారము అంటే ఒక పెద్ద లైబ్రరీ లాంటిదన్నమాట. దానిని స్థాపించడం జరిగింది న్యూఢిల్లీలో. అదేవిధంగా 1920లో బీహార్ బొగ్గు గనుల్లో ప్రతి సంవత్సరం కూడా 2,00,000 మంది కార్మికులు మరణిస్తున్నారండి. నెక్స్ట్ 1922 ఇందులో 2 అక్షరాలు, ఇందులో 2 అక్షరాలు.
చౌరీ చౌరా, చౌరీలో 2 అక్షరాలు, చౌరాలో 2 అక్షరాలు, కాబట్టి 22 అనమాట. చౌరీ చౌర వద్ద పోలీస్ స్టేషన్ దహనం చేశారండి. 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైంది. దానికి నిరసనగా పోలీస్ స్టేషన్ దహనమైంది. కొంతమంది తీవ్రవాదులు అలా చేయడం జరిగింది. వెంటనే 1922 ఫిబ్రవరిలో ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీ గారు నిలిపివేసడం జరిగిందండి. అంటే 1915లో వచ్చారు, అప్పటి నుంచి కూడా అలాగా జరుగుతూనే ఉంది విప్లవాలు. 1922 స్టార్ట్ చేయడం, ఏదో విధంగా తగలాడిపోవడం ఆపాడు, స్టార్ట్ చేయడం తగలాడిపోవడం ఆపాడు, హింసాత్మకంగా మారడం ఆపాడు. ఈ విధంగానే జరుగుకుంటూ వచ్చిందండి చివరి వరకును. నెక్స్ట్ 1922 లిప్టన్ టీ ప్రకటన అండి. 1922లో లిప్టన్ టీ ప్రకటన ప్రాచుర్యం పొందిందండి. మరి ఈ లిప్టన్ టీ ప్రకటనలో యువరాణి ఉంటుంది కదండి, ఎలిజబెత్ యువరాణి యొక్క 3వ కుమారుడు గుర్రం మీద కూర్చున్నట్లు ఉంటుందండి లిప్టన్ టీ ప్రకటనలో. మీరు మొదటి పటంలో ఉంటుంది, ఎప్పుడు ఎక్కడ ఎలా అనే పటంలో లిప్టన్ టీ ప్రకటన గురించి, అబలే కారాగారాల గురించి అన్నీ ఉంటాయి. ఒక్కొక్క పటంలో ఒక్కొక్క డేట్ అన్నమాట. నెక్స్ట్ 1927 అంబేద్కర్ నాయకత్వంలో దళితులు ఆలయ ప్రవేశ ఉద్యమం ప్రారంభించారండి 1927. మరి 1927లోనే సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చిందండి. ఇప్పుడు మీరు గుర్తుంచుకుంటారండి, ఆలయ ప్రవేశ ఉద్యమం ఎప్పుడు జరిగింది అంటే, ఆలయ ప్రవేశ ఉద్యమం సైమన్ కమిషన్ రాక 2 ఒకేసారి జరిగాయి. అంటే అది 1927. ఓకేనండి. నెక్స్ట్ 1929 బాల్య వివాహ నిరోధక చట్టం ఆమోదించబడింది. అసలే రాజా రామ్మోహన్ రాయ్ది ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం, సతీని నిషేధించబడిన సంవత్సరము. సో అలాగా కొన్ని కోరిలేట్ చేసుకుంటూ చదువుతుంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంటాయండి, చాలా ఈజీగా కూడా గుర్తుంచుకోవాలి. బాల్య వివాహ నిరోధక చట్టం ఆమోదించబడింది 1929. నెక్స్ట్ ఈ 1929లోనే జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్యం, ఈ తీర్మానం జరిగింది కూడా అప్పుడే అండి. పూర్ణ స్వరాజ్యం కావాలంటే బాల్య వివాహ నిరోధక చట్టం జరగాలి. అలాంటప్పుడు 1929లో ఉండాలి ఆ తీర్మానాన్ని చూడాలంటే. పూర్ణ స్వరాజ్యం 1929. అదేవిధంగా బాల్య వివాహ నిరోధక చట్టం, బాల్య వివాహ నిరోధకము, పూర్ణ స్వరాజ్యం 2 కూడా 1929. 1930 ఏప్రిల్ 6వ తేదీ దండు వద్ద ఉన్న ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించిన గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం అనేది 1930లో స్టార్ట్ చేయడం జరిగింది. 1930ల దశకం మధ్య ప్రయాణాలలో వలస పాలకుల అటవీ చట్టాలకు వ్యతిరేకంగా అటవీ సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది అంటే 1930లో. అటవీ సత్యాగ్రహం 1930. 1931లో భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించినటువంటి త్రివర్ణ పతాకములో 3 రంగుల పతాకములో భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించిందండి. దానికి చరకా గుర్తును ఎప్పుడు చేర్చారా అంటే 1931లో, అంటే శాసనోల్లంఘన ఉద్యమం జరిగిన తర్వాత సంవత్సరంలో ఈ చరకా గుర్తును చేర్చారు. నెక్స్ట్ 1935 రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించారు. స్వయం ప్రతిపత్తిని కల్పించిన సంవత్సరం 1935 కల్పించినటువంటి భారత ప్రభుత్వ చట్టం. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించిన 1935. 1940 మహారాష్ట్ర ప్రాంతంలో వలసవాదులపై వర్లీల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? వర్లీల తిరుగుబాటు 1940లో జరిగింది. నెక్స్ట్ ముస్లింలకు స్వతంత్ర రాష్ట్రాలు కావాలని ముస్లిం లీగ్ తీర్మానం ఎప్పుడు చేసింది? ఎప్పుడైతే వర్లీల తిరుగుబాటు జరిగిందో
ఈ ముస్లిం లీగ్ తీర్మానం జరిగింది అది 1940లో. అంటే గుర్తుంచుకోవాలనండి. ఈ వర్లీల తిరుగుబాటు ఎక్కడ జరిగింది అని అడుగుతాడు. అంటే మహారాష్ట్రలో వర్లీల తిరుగుబాటు జరిగింది 1940లో. నెక్స్ట్ 1942లో గాంధీజీ పిలుపుతో 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. ఈ 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పడిన సంవత్సరం 1945. 1946 మార్చి 22న 1946 మార్చి 22న తక్కువ వేతనాలు ఉన్నాయి, నాసిరకం భోజనం ఉంది అని నిరసనగా 2000 మందికి పైగా పోలీసులు సమ్మె చేశారు. అందులో ఆ పోలీసులు చెప్పిన మాట ఏమిటంటే ఈ భోజనం గుర్రాలు కూడా తినవు, అత్యంత నాశకరమైన భోజనము, మేము భోజనం చేయము అంటూ తక్కువ వేతనాలకి నాసిరకం ఆహారానికి నిరసనగా ఢిల్లీలో 2000 మంది పోలీసులు సమ్మె చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 1946 మార్చి 22వ తేదీన. నెక్స్ట్ 1946 ఆగస్టు 16 1946 ఆగస్టు 16 ముస్లిం లీగ్ పిలుపుతో, ఆల్రెడీ చెప్పాను ఇక్కడ ముస్లిం లీగ్ ఏర్పడింది అని 1940లో. 1946 ఆగస్టు 16వ తేదీన ముస్లిం లీగ్ పిలుపుతో ప్రత్యక్ష చర్యా దినం డైరెక్ట్ యాక్షన్ డే పాటించడం జరిగింది. ప్రత్యక్ష చర్యా దినము 1946 ఆగస్టు 16న ఏర్పడింది. 1946లో రాయల్ ఇండియన్ నౌకాదళంలో తిరుగుబాటు జరిగింది. రాయల్ ఇండియన్ నౌకాదళంలో తిరుగుబాటు చెలరేగింది. 1946 డిసెంబర్ నుండి 1949 నవంబర్ వరకు రాజ్యాంగ పరిషత్ సమావేశాలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్ సమావేశాలు 1946 నుంచి 49 వరకు జరిగాయి. 1947 ఆగస్టు 15న స్వాతంత్రం మనకు రావడం జరిగింది. నెక్స్ట్ 1948 జనవరి 30వ తేదీన నాథూరామ్ గాడ్సే చేతిలో మహాత్మా గాంధీ హత్య. 1950లో ప్రణాళికా సంఘం ఏర్పడింది. 1950లో ప్రణాళిక సంఘం ఏర్పడింది. 1950 జనవరి 26 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. 1952 డిసెంబర్ 15 ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసము నిరాహార దీక్ష చేసినటువంటి పొట్టి శ్రీరాములు మరణం 1952 డిసెంబర్ 15వ తేదీన. 1952 డిసెంబర్ 15వ తేదీన పొట్టి శ్రీరాములు మరణం. 1953 అక్టోబర్ 1న 1953 అక్టోబర్ 1న నూతన ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. నూతన ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. 1955 ఇండోనేషియాలోని బాండింగ్లో ఆసియా ఆఫ్రికన్ దేశాల నాయకుల సమావేశం జరిగింది. 1955లో ఇండియన్ ఆసియా ఆఫ్రికన్ దేశాల నాయకుల సమావేశం జరిగింది. 1956లో ఈయన ఎక్కడ చనిపోయాడు? 1952లో చనిపోయాడు. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నివేదిక జరిగింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1956లో రెండో పంచవర్ష ప్రణాళిక ఏర్పడింది. అదేవిధంగా శ్రీలంకలో సింహళం అధికార భాషా చట్టం ఏర్పాటు చేయబడింది. శ్రీలంకలో సింహళం అధికార భాషా చట్టం అనేది 1956లో చేయబడింది. కోరిలేట్ చేసుకుని చాలా ఈజీగా ఉంటాయి. 1959లో రష్యా సహకారంతో ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బెలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం స్థాపించారు. రబీ అంటానండి నేను. రబీ రష్యాలో బెలాయ్. జరు అంటానండి. జరు అంటే జర్మనీ రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం ఉంటుంది. రూర్కెలా అంటే జరూర్ జర్మనీ అండి. జర్మనీ సహకారంతో
రూర్కెలా. రష్యా సహకారంతో బెలాయ్ ఇనుముక్కు కర్మాగారం స్థాపన అండి. ఈ విధంగా జరూబ్, రబి ఈ విధంగా రెండు పెట్టుకున్నాను అనమాట నేను పేరు. 1959. 1960 ద్విభాషా రాష్ట్రమైనటువంటి బొంబాయిని మహారాష్ట్ర, గుజరాత్గా విభజించారండి. బొంబాయిని మహారాష్ట్ర, గుజరాత్గా విభజించారు. గాంధీ సాగర్ ఆనకట్ట నిర్మాణం పూర్తయింది కూడా 1960లోనండి. మరి చివరిగా వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. 1966 పంజాబ్ రాష్ట్రాన్ని పంజాబ్, హర్యానా రాష్ట్రాలుగా 1966లో విభజించారండి. మహారాష్ట్ర, గుజరాత్లుగా ఎప్పుడు విభజించారంటే 1960లో. ఇక్కడ చూద్దామండి. శాశ్వత శిస్తు విధానం కార్న్వాలిస్ ఎప్పుడు ప్రవేశపెట్టాడు అంటే 1793లో. శాశ్వత శిస్తు విధానం కార్న్వాలిస్ 1793లో. బెంగాల్, బీహార్ ప్రావిన్సులలో ఇది అమలు చేయబడిన ప్రాంతం. మరి భూమి శిస్తు మొత్తాన్ని శాశ్వతంగా నిర్ణయించారండి. దీనిని వసూలు చేసే బాధ్యతను జమీందారులకు అప్పగించడం జరిగింది. శాశ్వత శిస్తు విధానంలో ఎవరు వసూలు చేసేవారు శిస్తునంటే జమీందారులు. నెక్స్ట్ మహల్వారీ విధానం. హాల్ట్ మెకంజీ రూపొందించారండి మహల్వారీ విధానాన్ని 1822లో. ఈ మహల్వారీ విధానం అనేది ఉత్తర అంటే వాయువ్య ప్రావిన్సుల్లో దీన్ని అమలులో పెట్టేవారు అనమాట. ఇక్కడ మహల్వారీలో మహల్ అంటే గ్రామం, అంటే ఒక గ్రామాన్ని యూనిట్గా శిస్తు నిర్ధారణ చేసేవారు. శిస్తు వస్తువుల బాధ్యత అనేది గ్రామ పెద్దది. శిస్తు మార్చుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ శాశ్వత శిస్తు విధానంలో జమీందారులు చేసేవారు. మహల్వారీ విధానంలో శిస్తు వసూలు చేసే బాధ్యత గ్రామ పెద్దది. మారింది చూసారా. ఇక్కడ శాశ్వత శిస్తు విధానం అనేది 1792, మహల్వారీ విధానం 1822. నెక్స్ట్ రైతువారీ విధానం. ఈ విధానాన్ని థామస్ మన్రో, అలెగ్జాండర్ రీడ్ రైతువారీ వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది 1820 తర్వాత. ఈ రైతువారీ విధానం అనేది దక్షిణ భారతదేశమైనటువంటి మద్రాసు, బాంబేల్లో ఈ విధానాన్ని అమలు చేశారు. ఇక్కడ మధ్యవర్తులు అంటే జమీందారులు ఎవరు లేకుండా నేరుగా రైతుల నుండే శిస్తు వసూలు చేసే విధానాన్ని ఈ రైతువారీ విధానము అమల్లోకి వచ్చిందండి. నెక్స్ట్ గిరిజన తెగలు నివసించే ప్రాంతాలు వారి ప్రధాన వృత్తి. ముండాలు ఎక్కడుంటారు? ముండాలు చోటా నాగపూర్లో ఉండేవారండి. జార్ఖండ్ రాష్ట్రంలో చోటా నాగపూర్ ప్రాంతాల్లో ముండాలు ఉండేవారు. వీళ్ళు ఏం చేసేవారంటే అడవిని శుభ్రం చేసి స్థిర వ్యవసాయం చేసేవారండి. ముండాల్లో ఒక నాయకుడు ఉన్నాడు, అతిపెద్ద నాయకుడు. ఆయన పేరు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి, ఒకసారి తరద్దాం. ఆయనకి స్పెషల్గా మన రాష్ట్రంలో స్పెషల్ రోజులు జరిపారండి. ఆయనకి జయంతి వేడుకలు జరిపారండి. కోండులు ఎక్కడుంటారంటే ఒరిస్సాలో. అడవి పండ్లు, వేర్ల సేకరణ, ఉమ్మడి వేట, అటవీ ఉత్పత్తుల అమ్మకం వీళ్ళందరూ కూడా ఒరిస్సాలో ఉన్నటువంటి కోండుల యొక్క పని అండి. నెక్స్ట్ బైగాలు మధ్య భారతదేశంలో ఉంటారు. అటవీ ఉత్పత్తులపై మాత్రమే ఆధారపడేవారు బైగాలు. వీళ్ళు ఏమనుకునేవారంటే కూలి పనులని అవమానంగా భావించేవారండి. కూలి పనికి వెళ్ళడం అనేది అవమానంగా భావించేవారు ఈ బైగాలు మధ్య భారతదేశంలో ఉండేవారు. నెక్స్ట్ వాన్ గుజ్జార్లు పంజాబ్ కొండ ప్రాంతాలలో ఉండేవారు. ఈ వాన్ గుజ్జార్లు సంచార పశువుల కాపర్లు అండి వాన్ గుజ్జార్లు. నెక్స్ట్ లంబాడీలు ఆంధ్రప్రదేశ్. వీళ్ళు కూడా ఆవులండి, ప్రత్యేకంగా ఆవులు. వాన్ గుజ్జార్లు కూడా ఆవులు, సంచార పశువుల కాపర్లు అండి. నెక్స్ట్ గద్దీలు కులు ప్రాంతం, హిమాచల్ ప్రదేశ్ అని చెప్పుకున్నాం కదా, కులు ప్రాంతం గొర్రెల కాపర్లు. బకర్వాలు, బకరా అంటే మేక, కాశ్మీర్లో మేకల కాపర్లు. సంతాలులు అంటే బీహార్, జార్ఖండ్లో ఉంటారండి. జార్ఖండ్లో ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే పట్టుగోళ్ల పెంపకాన్ని పెంచుతారండి. అదేవిధంగా స్థిర వ్యవసాయం చేస్తూ ఉంటారు.
నెక్స్ట్ నాయకుడు తిరుగుబాటు చేసిన ప్రాంతాలను చూద్దామండి. బహదూర్ షా జాఫర్ ఢిల్లీలో చేశారు. మొత్తం ఈ యొక్క ఉద్యమాన్ని మొత్తానికి కూడా నామమాత్రపు నాయకుడు ఎవరు అంటే జాఫర్ గారు. బక్త్ ఖాన్ ఈయన కూడా ఢిల్లీ ప్రాంతంలో తిరుగుబాటు చేసిన నాయకుడు బక్త్ ఖాన్. అంటే బరేలీ నుండి వచ్చిన సైనికులకి నాయకత్వం వహించాడు బక్త్ ఖాన్ అండి. నానా సాహెబ్ తాంతియా తోపే వీళ్ళు కాన్పూర్లో తిరుగుబాటు చేశారండి. మరి ఈ కాన్పూర్ ఏ రాష్ట్రంలో ఉందో తెలుస్తూ తప్పనిసరిగా కామెంట్ చేయండి. బేగం హజరత్ మహల్ బ్రిటిష్ ఖాదిర్ హజరత్ మహల్ ఖాదిర్ ఎక్కడ ఉంటారంటే లక్నో, ఉత్తరప్రదేశ్. రాణి లక్ష్మీబాయి ఝాన్సీ పేరు మీదుగా ఝాన్సీ లక్ష్మీబాయి పేరు వస్తుంది, ఝాన్సీ. రాణి అవంతిబాయి లోధి రామగఢ్. ఇది ఎక్కడ ఉందంటే రాణి అవంతిబాయి లోధి రామగఢ్. ఈ రామగఢ్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లోని మాండ్లా ప్రాంతం అండి. వీర్ కున్వర్ సింగ్ బీహార్ అండి. వీర్ కున్వర్ సింగ్ బీహార్. అహ్మదుల్లా షా మౌల్వీ అహ్మదుల్లా షా ఈ ఫైజాబాద్ వద్ద తిరుగుబాటు చేసిన ప్రాంతం అండి. ఫైజాబాద్ అహ్మదుల్లా షా. వస్త్రం పేరు, వాటి యొక్క చరిత్ర, ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు. మస్లిన్ అనే వస్త్రం చూసుకున్నట్లయితే మొసూల్ అనే ప్రాంతం నుంచి వచ్చిందండి. ఈ మొసూల్ అనేది ప్రస్తుతం ఇరాక్ గుండా అరబ్ వర్తకులు తెచ్చిన సన్నని వస్త్రం కావడంతో ఈ యూరోపియన్లు దీన్ని మస్లిన్ అని పిలవడం జరిగిందండి. ఈ మోసూల్ అనే ప్రస్తుతం ఇరాక్ గుండా అరబ్ వర్తకులు తీసుకొచ్చారండి ఈ యొక్క వస్త్రాన్ని. నెక్స్ట్ కాలికో ఏ ప్రాంతం నుండి వచ్చిందని కూడా అడుగుతుంటారు, చూసుకుంటే ఇబ్బంది ఉంటుంది. అందుకనే షార్ట్ కట్ నోట్స్ అయితే తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. కాలికో అనే వస్త్రం పోర్చుగీస్ వారు మొదట అడుగుపెట్టిన కాలికట్ పేరు మీదుగా నూలు వస్త్రాలకి ఈ పేరు వచ్చిందండి. పోర్చుగీస్ వారు అడుగుపెట్టిన కాలికట్ కేరళలో ఉంది కదా, దాని పేరు మీదుగా ఈ నూలు వస్త్రాలకు కాలికో అనే పేరు వచ్చిందండి. నెక్స్ట్ చింట్. ఇది ఒక హిందీ పదము, చింట్ నుండి పుట్టిందండి. చింట్ ముద్రించినటువంటి చిన్న పూల డిజైన్లు గల రంగుల వస్త్రాన్ని చింజ్ అంటారండి. చిన్న పూల డిజైన్లు గల రంగుల వస్త్రాన్ని చింజ్ అంటారు. ఇది ఎక్కడ ఉందంటే మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్లో చింజ్ అండి. నెక్స్ట్ బాగుంది అన్న, బాందన. ఇది కూడా హిందీ పదం అండి. చిండ్ హిందీ పదము, బాందన అది కూడా హిందీ పదమే. బాందన అంటే ముడి వేయడం, దాని నుండి వచ్చిందండి బాందన్న. టై అండ్ డై పద్ధతిలో రంగులు అద్దిన కండువ. బాందన అనేది ఏంటి? కండువ వేసుకొని బాగుందన్న అంటున్నాడు అనమాట. ఎవరు? రాజస్థాన్ గుజరాత్ వాళ్ళు కండువ వేసుకుంటారు కదా, కండువ వేసుకొని ఏమంటారు? బాగుందన్న అంటారు అనమాట. ముడేసినట్టు వేస్తారు చూసారా, మెడత పెట్టి ఈ మెడలో వేసి ఇలా మళ్ళీ వెనక్కేస్తారు కదా, ముడి వేసినట్టు వేస్తారు. బాందన అంటే ముడి వేయడం. ఇక్కడ మొత్తం అన్నీ తెలిసిపోతుంది మనకి. చింజ్ అనేది ఇది కూడా హిందీ పదమేనండి. చింట్ అనే పదం నుంచి వచ్చింది. చిన్న పూల డిజైన్లు గల రంగుల వస్త్రం చింజ్. నెక్స్ట్ జందాని మగ్గంపై అలంకారాలు నేసిన చక్కటి మస్లిన్. బూడిద తెలుపు రంగులు బంగారు దారాలతో కూడినది ఈ జందాని. ఇది ఢాకాలో ఉందండి, లక్నోలో కూడా. లక్నో ఉత్తరప్రదేశ్, ఢాకా అంటే బెంగాల్. నేత కార్మిక సముదాయం పేరు, నివసించే ప్రాంతం అండి. తంతి బెంగాల్లో ఉంది. జులాహాలు అంటే మోమిస్ ఉత్తర భారతదేశంలో ఉంది. సాలే, కైకోలూర్, దేవాంగులు వీళ్ళందరూ కూడా దక్షిణ భారతదేశంలో ఉన్నారు. అగారియాలు అంటే మధ్య భారతదేశంలో ఉన్నారండి. వీళ్ళని ఇనుము శుద్ధి చేసేవారిని అగారియాలు అంటారండి. ప్రముఖ వ్యక్తి పేరు, విద్యారంగంలో వారి యొక్క పాత్ర ఏమిటి? విలియం జోన్స్ లేకపోతే హెన్రీ కోల్బ్రూక్. వీళ్ళు ఏంటంటే పాశ్చ్యవాదులు అండి.
ప్రాచీన భారత సంస్కృతులు మరియు భాషల పట్ల గౌరవం, వారి ఆ యొక్క భాషల అధ్యయనానికి సంస్థలు స్థాపించారు. విలియం జోన్స్, కోల్బ్రూక్ వీళ్ళు. థామస్ బాబింగ్టన్ మెకాలే. ఈ మెకాలే ఆంగ్ల విద్యను గట్టిగా సమర్థించాడండి. మోకాలు అడ్డెట్టాడు అనమాట మన తెలుగు విద్యకు. ఆంగ్ల విద్యను గట్టిగా సమర్థించి మోకాలు అడ్డెట్టాడు తెలుగు విద్యకు. భారతీయ ఆసియా సాహిత్యాన్ని భారతీయ సాహిత్యము ఆసియా సాహిత్యాన్ని అశాస్త్రీయమైనదిగా విమర్శించి పాశ్చాత్య విజ్ఞానమే గొప్పదని వాదించింది మెకాలే. నెక్స్ట్ చార్లెస్ వుడ్. 1854లో వుడ్స్ డిస్పాచ్ రూపకర్త అండి. విలియం ఆడమ్ స్థానిక విద్యా విధానం పాఠశాలలపై సర్వే చేశాడండి. విలియం ఆడమ్ సర్వే చేసి ఆనాటి వశ్యత ఫ్లెక్సిబిలిటీ కలిగిన గ్రామీణ విద్యా వ్యవస్థను నివేదించాడండి ఈ స్కాటిష్ మిషనరీ ఆడమ్ గారు. నెక్స్ట్ మహాత్మా గాంధీ ఆంగ్ల విద్యను తీవ్రంగా వ్యతిరేకించాడు. మాతృభాషలో బోధన జరగాలని, చేతి వృత్తుల ద్వారా సర్వతోముఖాభివృద్ధి సాధించడమే నిజమైన విద్య అని నమ్మాడండి. రవీంద్రనాథ్ ఠాగూర్ సహజమైన వాతావరణంలో స్వేచ్ఛాయుతమైన సృజనాత్మకమైనటువంటి అభ్యసనం జరగాలని భావించి ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతి నికేతన్ను స్థాపించాడండి. నెక్స్ట్ అరవింద ఘోష్ విద్యార్థుల్లో జాతీయత స్ఫూర్తిని మేల్కొల్పడమే జాతీయ విద్యా లక్ష్యమని, ఆధునిక శాస్త్రీయ అధ్యయనంలో అభ్యసనంతో పాటు చేతి పనులు కూడా నేర్పాలని ఉద్బోధించాడండి. సంఘ సంస్కృతి పేరు స్థాపించిన సంస్థ రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం, జ్యోతిరావు పూలే సత్యశోధక్ సమాజ్, స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజం, స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్, ఘాసీదాస్ సత్నామి ఉద్యమం మధ్య భారతదేశంలో చర్మకారుల కోసం అండి. హరిదాస్ ఠాకూర్ మత్వా త్యాగ కోసం ఉద్యమం చేశారు. హరిదాస్ ఠాకూర్ తూర్పు బెంగాల్లో. బిఆర్ అంబేద్కర్ ఆలయ ప్రవేశ ఉద్యమం అండి. ఈవి రామస్వామి నాయకర్ పెరియర్ ఆత్మ గౌరవ ఉద్యమం అండి. హెన్రీ లూయిస్ వివిఎస్ డెరోజియో యంగ్ బెంగాల్ ఉద్యమం డెరోజియో. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగఢ్ ఉద్యమం అండి. నాయకుడి పేరు, ఉద్యమంలో వారి పాత్ర చూద్దామండి. దాదాబాయ్ నవరోజ్ ప్రారంభ మితవాద నాయకుడు అండి ఈయన. దాదాబాయ్ నవరోజ్ కురువృద్ధుడు అంటాం. పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తకం ద్వారా బ్రిటిష్ వారి ఆర్థిక దోపిడీని ఎండగట్టారండి. మరి దాదాబాయి నవరోజ్ యొక్క పుస్తకం ఏంటి? పావర్టీ అండ్ ఇన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం ద్వారా బ్రిటిష్ వారి ఆర్థిక దోపిడీని ఎండగట్టారండి. బాలగంగాధర్ తిలక్ అతివాద నాయకుడు అండి. స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించారు. కేసరి అనే పత్రికా సంపాదకుడు బాలగంగాధర్ తిలక్ కేసరి. సరోజినీ నాయుడు దండియాత్రలో పాల్గొన్నటువంటి ప్రముఖ పాత్ర పోషించింది సరోజినీ నాయుడు. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైన తొలి భారతీయ మహిళ సరోజినీ నాయుడు 1925లో. భగత్ సింగ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ స్థాపించిన విప్లవకారుడు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ HSRA స్థాపించిన విప్లవకారుడు భగత్ సింగ్. 1931లో బ్రిటిష్ వారిచే ఉరి తీయబడ్డాడు భగత్ సింగ్. సుభాష్ చంద్రబోస్ సాయుధ పోరాటం ద్వారా స్వాతంత్ర్యం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ ఐఎన్ఏను నిర్మించిన విప్లవ వీరుడు సుభాష్ చంద్రబోస్. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ వాయువ్య సరిహద్దు ప్రాంత నాయకుడు. ఇతనికి ఉన్న మరో పేరు సరిహద్దు గాంధీ, బాద్షా ఖాన్ అంటారండి. ఖుదాయి ఖిద్మత్ గార్ ఉద్యమ నాయకుడు. ఉద్యమ స్థాపకుడు ఎవరు? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. దేశ విభజన తీవ్రంగా వ్యతిరేకించింది ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్.
నెక్స్ట్ కేంద్ర జాబితాలో పన్నులు, రక్షణ, విదేశీ వ్యవహారాలు ఉంటాయి. పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంటుందండి. రాష్ట్ర జాబితా చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఈ రాష్ట్ర జాబితానికి సంబంధించింది విద్యా, వైద్యం. ఉమ్మడి జాబితాకి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఉమ్మడిగా బాధ్యత వహిస్తాయి. ఈ ఉమ్మడి జాబితాలకు అడవులు, వ్యవసాయం అనేది వస్తుందండి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. 1600లో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించడం జరిగింది. తూర్పు దేశాలతో వర్తకం చేయడానికి ఇంగ్లాండ్ రానైనటువంటి ఎలిజబెత్ I నుండి చార్టర్ చట్టం పొందింది 1600 సంవత్సరంలో. చార్టర్ చట్టం ఎలిజబెత్ I నుండి ఏ సంవత్సరంలో పొందారు అంటే 1600. ఎవరో ఉంటే ఆ సంస్థ ఈస్ట్ ఇండియా కంపెనీ. నెక్స్ట్ 1781లో అరబిక్, పర్షియన్ విద్యాభివృద్ధి కోసము కొరకు ఈ మదర్సాలు స్థాపించబడిందండి. మదర్సా కలకత్తాలో స్థాపించబడింది 1781లో. అరబిక్, పర్షియన్ విద్యాభివృద్ధి కోసం అండి. 1781లో హిందూ కళాశాల అంటే బెనారస్ కళాశాల ప్రాచీన సంస్కృత గ్రంథాల యొక్క అధ్యయనానికి స్థాపించడానికి తెలియజేయడానికి బెనారస్ కళాశాల స్థాపించడం జరిగిందండి. 1800లో ప్రింటింగ్ ప్రెస్, సరాంపూర్లో ప్రింటింగ్ ప్రెస్ గురించి చెప్పడం జరిగింది. క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో ఈ ప్రింటింగ్ ప్రెస్ అనేది స్థాపించబడడం జరిగింది 1800లో. 1818లో మిషనరీ కళాశాల సరాంపూర్లో స్థానికంగా స్థాపించబడిందండి. 1830లో బ్రహ్మ సమాజం స్థాపించబడింది. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించారు బ్రహ్మ సమాజం 1830. 1840 పరమహంస మండలి బొంబాయిలో స్థాపించారండి. రామకృష్ణ పరమహంస కుల వ్యవస్థ నిర్మూలన కొరకు స్థాపించబడిందండి. 1857లో విశ్వవిద్యాలయాలు స్థాపన జరిగిందండి. కలకత్తా, మద్రాసు, బొంబాయి నగరాల్లో విశ్వవిద్యాలయ స్థాపన అనేది 1857లో జరిగింది. 1864లో వేద సమాజం అంటే మద్రాసులో బ్రహ్మ సమాజం ప్రేరణతో వేద సమాజం అనేది స్థాపించడం జరిగింది 1864లో. నెక్స్ట్ 1867లో ప్రార్థనా సమాజం ముంబైలో జరిగిందండి. ఈ ప్రార్థనా సమాజాన్ని ఆత్మారాం పాండురంగ స్థాపించారండి బొంబాయిలో. నెక్స్ట్ 1873లో సింగ్ సభ అండి. సింగ్ సభ అమృత్సర్లో స్థాపించారు. మొదటి సింగ్ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది 1873లో. 1875లో ఆర్య సమాజం దయానంద్ సరస్వతి ఆర్య సమాజం 1875. అలీగఢ్ పాఠశాలను 1875లో స్థాపించారండి. ఈ రెండు ఒకే సంవత్సరం. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చేత అలీగఢ్లో అలీగఢ్ కళాశాలను స్థాపించారండి. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడింది. బొంబాయిలో 72 మంది ప్రతినిధులతో స్థాపించారండి భారత జాతీయ కాంగ్రెస్. 1901లో శాంతినికేతన్ స్థాపించడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించారండి. 1912లో టాటా ఇనుము ఉక్కు కంపెనీ స్థాపించడం జరిగింది. 1912లో దీన్నే టిస్కో అంటారు, టాటా ఐరన్ అండ్ స్టీల్ అండ్ కంపెనీ. ఈ టిస్కో అనేది జంషెడ్పూర్లో తన ఉక్కు ఉత్పత్తిని ప్రారంభించడం జరిగిందండి. టిస్కో ఎప్పుడు స్థాపించడం 1912లో. 1920 దశకంలో భారత జాతీయ అభిలేఖాగారం ఎప్పుడు ఎక్కడ ఎలా పటంలో ఉంటుంది అనమాట. న్యూఢిల్లీలో నేషనల్ ఆర్చీవ్స్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు చేయబడిందండి. ఈ జాతీయ అభిలేఖాగారానికి న్యూఢిల్లీలో ఉన్న పేరేంటే నేషనల్ ఆర్చీవ్స్ ఆఫ్ ఇండియా. దాని కింద ఏర్పాటు చేయడం జరిగింది. 1945 ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచ శాంతి కోసం ఈ సంస్థను ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడం జరిగిందండి. 1950 ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో ఆర్థిక వృద్ధి కోసం ఒక ప్లాన్ అంటూ ఉండాలని చెప్పి ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇదండి చాలా ముఖ్యమైన టేబుల్స్. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్లోకి మరి ఎలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే మీ మిత్రులకు షేర్ చేయండి. మరి ఎలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.